నమస్కారం. మన మీ మామిడి కథలకు స్వాగతం. తిరుమల కథలు 48వ ఎపిసోడ్కు స్వాగతం. వైఖానసులు పాంచరాత్రులు ఇద్దరు శ్రీ వైష్ణవులైన వైఖానసులు బ్రాహ్మణులలో ఒక తెగ. ఆయా వైఖానస సాంప్రదాయ బ్రాహ్మణ వంశాల్లో జన్మిస్తేనే వారు దేవాలయాల్లో అర్చకులుగా పనిచేయగలుగుతారు. పాంచరాత్ర ఆగమంలో అలా కాదు. బ్రాహ్మణ కులంలో ఏ సంప్రదాయంలో పుట్టినా ఆళ్వారులు ప్రతిపాదించిన శ్రీ వైష్ణవ భక్తిత్వాన్ని ఆమోదించి సమాశ్రయణం అయి తప్తముద్రధారణ అయితే వారు అర్చనాది దేవాలయపు కొలువులకు అర్హులే. తమిళ దేశంలో క్రీస్తు శకం 6-7వ శతాబ్దాలలో ఆళ్వారుల ప్రభావం సమాజం మీద, దేవాలయాల మీద, ఆచార్య వ్యవహారాల మీద చాలానే ఉండేది. అయితే టీకేటి రాఘవాచారి గారు తమ తిరుమల చరిత్ర ఇంగ్లీష్ గ్రంథంలో ఈ విషయాన్ని కూలంకషంగా చర్చించడం జరిగింది. ఆయన వెలువరించిన అన్ని అభిప్రాయాలతో మనం ఏకీభవించలేకపోయినా కొన్ని విషయాల్లో ఆయన విశ్లేషణ ఆమోదయోగ్యంగానే ఉంటుంది. కొండ మీద దేవాలయంలో మిగతా దేవాలయాల్లో లాగా కాకుండా వైఖానసాన్ని ఆచరణలో నడుపుతూ పాంచరాత్ర విధానాలు కొన్ని ప్రవేశపెట్టి యామనాచార్యులు, తిరుమల నంబి, రామానుజులు, ఆనందాళ్వారు లాంటి శ్రీ వైష్ణవ భక్తగ్రేసురులు తిరుమల దేవాలయానికి ఒక కొత్త ఒరవడి చూపించారంటారు వీర రాఘవాచారి. పూర్తిగా అర్థం కావాలంటే ఆనాటి సామాజిక పరిస్థితులు కొంచెం తెలుసుకోవాలి. శైవ మతం పెద్ద ఎత్తున స్థాపించబడే రోజుల్లో శ్రీ వైష్ణవులు విష్ణువే ప్రధాన దేవత అని ఒప్పుకున్నా కొందరు ఆళ్వారులు విష్ణువుకి శివునికి భేదం లేదని ఒప్పుకున్నట్లుగా భావించే పాసురాలు రాశారంటారు. కొండ మీద దేవుడు శ్రీ మహావిష్ణువుగా ఆరాధింపబడుతున్నా అప్పట్లో బ్రహ్మోత్సవాలతో సహా ఇతర పూజలు, ఉత్సవాలు, స్వామివారి ప్రతినిధిగా ఉండే విగ్రహాలకు తిరుచానూరులో జరిపే సంప్రదాయం ఉండేది. అంకురార్పణ, ధ్వజారోహణం పైన చేసి మిగతా ఉత్సవాలన్నీ తిరుచానూరులో చేసి మళ్ళీ చక్రస్నానానికి అవభృత స్నానం, ధ్వజారోహణ తిరుమలలో జరిగేవి. అలా తిరుచానూరులో తిరుమల స్వామి తరపున జరిగే బ్రహ్మోత్సవాలు ఏ ఆలయంలో జరిగేవి? ఊరేగింపు చేసేటప్పుడు కొండ మీద నుండి ఉత్సవ విగ్రహం తెచ్చేవారా? తెస్తే ఏ విగ్రహం అన్న ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా కావాలి. ఈ విషయంలో దివంగత ఈవో శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు స్వాతిలో రాసిన విషయాలు చదివి మద్రాసులోని శ్రీ విఏకే రంగారావు, అదేనండి ప్రముఖ సంగీత, సాహిత్య, నాట్య విమర్శకులు, చరిత్ర విషయాల మీద చాలా పరిశోధన చేసిన వారు, స్వామివారి భక్తులు. దివంగత ఈవో పివిఆర్కే ప్రసాద్ గారు టీటీడీ కార్యనిర్వహణాధికారిగా ఉన్న కాలంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి బ్రహ్మోత్సవాలు ప్రారంభించి సాక్షాత్కార వైభవోత్సవాలు ఘనంగా కొనసాగించినప్పుడు ఈయన సాక్షాత్కార వైభవోత్సవాలలో నాట్య సేవ చేయడం మొదలుపెట్టి కొద్ది కాలం క్రితం వరకు కూడా ప్రతి సంవత్సరం కొనసాగించేవారు. అయితే ఆయన పివిఆర్కే ప్రసాద్ గారితో కొన్ని విషయాలు చర్చించారట. తిరుచానూరులో ఒక ప్రాచీన శ్రీనివాస దేవాలయం పద్మావతి అమ్మవారికి నైరుతిలో తోట బయట, అంటే ఇప్పుడు స్కూల్ భవనం వెనుక ఉందని చెప్తూ ఆ ఆలయంలో కొండ తరపున తిరుచానూరులో బ్రహ్మోత్సవాలు జరిగేవా అన్న విషయాలు పరిశీలిస్తే బాగుంటుందన్న సూచన చేశారట. ఈ ఆలయ విషయం పరిశీలించడానికి ప్రత్యేకంగా తిరుచానూరులో పివిఆర్కే ప్రసాద్ గారు కొంత విచారణ చేసి ఆలయం చూశారట. తిరుచానూరులో ఉన్న కొన్ని శ్రీ వైష్ణవ కుటుంబాలతో చర్చించారట. ఈ విషయంతో పరిచయాలున్న కొందరు చరిత్రకారులతోనూ పురావస్తు శాఖ వారితోనూ చర్చించడం కూడా చేసి ఆ చర్చల ఆధారంగా ఆయనకు తెలిసింది ఏంటనంటే ఈ ప్రాచీన శ్రీనివాస ఆలయం అంత ప్రాచీనం కాదని. ఈ మధ్య కాలంలోనే, అంటే ఒక 2-3 శతాబ్దాల క్రితం ఈ ఆలయం నిర్మింపబడిందని, ఈ ఆలయంలో కూడా 1 శతాబ్దం క్రితం విగ్రహం చిన్నం కాగా పునఃప్రతిష్ఠ కూడా జరిగిందని, ఈ 4 అడుగుల శ్రీనివాస విగ్రహం ఆలయ ప్రసక్తి తిరుచానూరు శాసనాలలో కానీ, తిరుమల శాసనాల్లో కానీ, మరే ఇతర చరిత్రకారుల దృష్టికి కానీ రాలేదని స్పష్టమైంది. ఈ ఆలయ పురావస్తు శాఖ పరిధిలోకి కూడా రాలేదు. కానీ దశాబ్దాలుగా అనంతశయనం అయ్యంగారి కుటుంబ పర్యవేక్షణలో ఉండేదని, ఈ మధ్య కొన్ని దశాబ్దాలుగా పూజా పునస్కారాలు లేక ఆలయం పాడుబడిపోయిన పరిస్థితులు ఏర్పడి ఈ ఆలయ భూములే పాఠశాల కోసం ఇప్పించడం, ఇతరుల ఆక్రమణ పాలవటం జరిగిందని కొందరు తిరుచానూరు శ్రీ వైష్ణవులు పునరుద్ధరించే ప్రయత్నం చేసినా, కొంత పూజా నైవేద్యాలు ప్రారంభించినా అంత ఫలితం లేక అందరి సహాయ సహకారాలతో ఆలయాన్ని టీటీడీ వారికి దత్తతగా కొన్ని సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది. ఇప్పుడు ఆలయం పునరుద్ధరింపబడి నిత్య నైవేద్యాలు జరుగుతున్నాయి. ఇదే ఆలయంలో 1000 సంవత్సరాల క్రితం తిరుమల తరపున బ్రహ్మోత్సవ, ఇతర ఉత్సవాలు జరిగాయన్న దానికి ఎటువంటి ఆధారాలు లేవు. మరి ఏ ఆలయంలో జరిగేవి అన్న విషయానికి తిరుచానూరులోని ఆలయాల విషయం పరిశోధన జరిపి టెంపుల్స్ ఆఫ్ తిరుమల అన్న పరిశోధన వ్యాసాన్ని రాసిన డాక్టర్ వి కామేశ్వరరావు గారి నిర్ణయాలు ఆమోదయోగ్యంగా కనిపిస్తున్నాయి. డాక్టర్ కామేశ్వరరావు గారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో హిస్టరీ అధ్యాపకులుగా కొన్ని దశాబ్దాలు పనిచేసి
కొద్ది కాలం క్రితమే పదవి వివరణ చేశారు. తిరుమల ఆలయం, తిరుపతి ఆలయాలు, తిరుచానూరు, చంద్రగిరి ఆలయాలు, ఆ ప్రాంతాల చరిత్ర విషయంలో ఎంతో పరిశోధనలు చేసి ప్రచురణలు చేశారు. ఆయన వ్యాసంలో తిరుచానూరులోని 3 ముఖ్య దేవాలయాల ప్రసక్తి అంటే కృష్ణ, అదే అలగే పెరుమాళ్, వరదరాజస్వామి ఆలయం, పద్మావతి అమ్మవారి ఆలయాల గురించి వివరాలున్నాయి. ఇవి కాక పరాశరేశ్వర ఆలయ ప్రసక్తి కూడా ఉంది. ఈ ఆలయాలన్నిటికన్నా ముందు తిరుచానూరులో తిరువిలన్ కోయిల్ అనే ఆలయం ఉండేదని, కొండ మీద శ్రీవారిని పోలిన విగ్రహం ఆ ఆలయంలో ఉండేదని, 9వ శతాబ్దంలోనే ఈ ఆలయ ప్రసక్తి శాసనాలలో ఉన్నదని, పల్లవరాజు దంతివర్మ చెక్కించిన శాసనంలో ఈ ఆలయ ప్రస్తావన ఉన్నదని రాశారు. 9వ శతాబ్దంలో వేంగడం, అదే తిరుమల వెళ్ళడం కష్టంగా ఉండటంతో యాత్రికుల సౌకర్యార్థం తిరుచానూరులో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అది కూడా ఇప్పుడు ఉన్న కృష్ణ ఆలయ ప్రాంతంలో. అది తర్వాత చాలా అభివృద్ధికి వచ్చి తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలను ధ్వజారోహణ తర్వాత ఇక్కడ జరపటానికి నిర్ణయం జరిగి ఇక్కడే వైభవంగా చేసేవారు. తర్వాత రామానుజుల కాలం వచ్చేటప్పటికి ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పి మళ్ళీ ఉత్సవాలన్నీ కొండ మీదనే జరపడం మొదలైంది. ఈ ఆలయ విషయంలో దాదాపు 32 శాసనాలు ఉన్నాయని, పల్లవరాజులు, చోళుల శాసనాలు, ఇతర శాసనాలు క్రీస్తు శకం 898తో మొదలుపెట్టి క్రీస్తు శకం 1547 వరకు శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలను బట్టి తిరువిలన్ కోయిల్లోని స్వామిని తిరువేంకటత్తు పెరుమానిడిగల్ అని పిలిచేవారని, ఈ ఆలయానికి వచ్చిన దేవమాన్యాలను ఉత్సవాలకు, నైవేద్యాలకు ఎవరిచ్చారో తెలుస్తోంది. 9-10వ శతాబ్దాలలో ఈ ఆలయం చాలా ప్రాముఖ్యం గలదని, వైభవంగా ఉత్సవాలు చేసేవారని, కొండ మీద దేవునికి ప్రతినిధిగా సేవలు అందుకుంటున్నాడని ఈ శాసనాల వల్ల తెలుస్తోంది. తర్వాత కాలంలో ఈ ఆలయ ప్రాముఖ్యం తగ్గిపోయింది. కారణాలు నిర్దిష్టంగా తెలియవు. రాను ఆలయం శిథిలమైపోయిందని, ఈ ఆలయ శిథిలాలలోని రాళ్లను తరువాత తిరుచానూరు అలగియ పెరుమాళ్, అదే కృష్ణ, వరదరాజ, పద్మావతి ఆలయాల నిర్మాణంలో వాడారని కామేశ్వరరావు గారి పరిశోధనలో తేలింది. మొదట కృష్ణుని ఆలయం క్రీస్తు శకం 1221కి పూర్వమే కట్టారని, తర్వాత వరదరాజస్వామి ఆలయాన్ని క్రీస్తు శకం 1541కి ముందు కట్టారని, తర్వాత పద్మావతి దేవి ఆలయాన్ని 17వ శతాబ్దంలో కట్టారని నిర్ణయానికి వచ్చారు కామేశ్వరరావు గారు. ఈ తిరువిలన్ కోయిల్లో ఉత్సవ విగ్రహాలు ఉండేవా, లేక కొండ ప్రతినిధిగా చూసేవారు కాబట్టి కొండ నుండి ఉత్సవ విగ్రహాలు తెచ్చేవారా అన్న ప్రశ్నకు సరైన సమాధానం మాత్రం దొరకలేదు. ఈ ఆలయంలో వేరే ఉత్సవ విగ్రహాలు ఉన్నట్లు ఎక్కడా ప్రస్తావన లేదు. ఉత్సవాల ప్రస్తావన, ఊరేగింపు వాహనాల ప్రస్తావన ఉంది కనుక ఏదో ఒక ఉత్సవ విగ్రహం ఉండాలి. కొండ నుండి ఉత్సవాల సందర్భంలో తెచ్చే పద్ధతి అయితే అప్పటి కొండ మీద ఉత్సవ విగ్రహంగా ఉన్న ఉగ్ర శ్రీనివాసుని మూర్తిని తెస్తూ ఉండాలి. ఎందుకంటే అప్పుడు కొండ మీద ఆలయంలో మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి విగ్రహాలు లేవు. అవి కొన్ని శతాబ్దాల తర్వాత మలయప్ప కోనలో దొరికినవి. ఈ విషయాలన్నీ మనము మునుపటి ఎపిసోడ్లోనే చర్చించుకున్నాం. ఇక సమవాయి 10వ శతాబ్దంలో ప్రతిష్ఠ చేసిన భోగ శ్రీనివాసుని తిరుచానూరు తెచ్చే అవకాశం లేదు. కొండ మీదే మూలవరులకు ప్రతినిధిగా అన్ని రోజు సేవలు అందుకునే ఆ స్వామిని విమాన ప్రాకారం దాటి బయటకు తెచ్చే సంప్రదాయము లేదు. ఆయన్ని మూలవరులతో పట్టుదారంతో సంధించి ఉంచుతారు. ఇకపోతే మిగిలినది కొలువు శ్రీనివాసుని విగ్రహం. ఈ విగ్రహాన్ని ఉత్సవ విగ్రహంగా ఏనాడు వాడిన దాఖలా లేదు. కొలువు వరకే పరిమితం. అంటే బ్రహ్మోత్సవాలలో కొండ మీద అంకురార్పణ, ధ్వజారోహణ తర్వాత ఉగ్ర శ్రీనివాస ఉత్సవాలతో తిరుమల నుండి తిరుచానూరు వచ్చి అన్ని ఉత్సవాలు జరిపి మరలా అవబృధానికి, ధ్వజారోహణకు కొండకు ఉత్సవరులను తీసుకువెళ్లి ఆలయానికి చేర్చే సంప్రదాయం ఉండాలి. ఇకపోతే శైవమత ప్రాభవం రాను తిరుపతి, తిరుచానూరులకు రావడం, పల్లవులు రాజ్యభ్రష్టులై చోరుల ప్రాబల్యం పెరగడంతో శ్రీ పరారేశ్వర దేవాలయం ఒకటి తిరుచానూరులో పరమేశ్వర ఆలయంగా ప్రసిద్ధికి వచ్చింది. తిరుచానూరు శివారులలో ఉన్న యోగిమల్లవరంలోని శివాలయం ఇదే. దానికి అప్పటి రాజుల ఆదరణ ఉండేది. అప్పుడే తిరుచానూరులోని దేవుడు విష్ణువే, కానీ కొండ మీద మాత్రం కుమారస్వామి అన్న వాదన మొదలైన రోజులు. ఈ పరిస్థితులు చూసి కొండ మీద అన్ని భోగాలు, ఉత్సవాలు జరగాలని, ఆలయ పరిసరాల్లో నందనవనాలు, అర్చక గృహాలు ఉండి సంప్రదాయ పరిరక్షణ జరిగి తిరుమల వైభవాన్ని పెంచాలన్న ఆలోచన మొదలైంది. అలా యామనాచార్యులతో మొదలై తిరుమల నంబి, రామానుజుల కాలంలోనూ ఆ తర్వాత కాలం వరకు కొండపై ఎన్నో సంస్కరణలు జరిగాయి. తిరుమల ఆలయంలో మిగతా తమిళ దేశంలో లాగా పాంచరాత్రానికి మార్చకుండా ఆలయంలో వైఖానస సంప్రదాయం నడుపుతూ శాత్తుమురై, అధ్యయనోత్సవాలు, వేదపారాయణ,
సాత్తాడి అంటే బ్రాహ్మణేతర శ్రీ వైష్ణవుల ఆలయ సేవా విధానాలు క్రమేపీ ఆచరణలో పెట్టే సంప్రదాయం కొనసాగించారు. కొండ మీద దేవుడు శ్రీ మహావిష్ణువు అని నిర్ధారణ చేసిన వైఖానస ఆగమ విధానాలే కొనసాగించబడిన శ్రీ వైష్ణవ తమిళ సంప్రదాయాలు ప్రవేశపెట్టబడిన ఈ దేవుడు ఎవరు ఎలా తలిస్తే అలా అనుగ్రహించే దేవుడని ఆలోచించే వారికి ఆటంకం కలగకుండా వ్యవహరించి అన్ని వర్గాల వారికి, వైష్ణవులకు, శైవులకు, శాక్తేయులకు, ఇతరులకు అందరికీ ఆమోదయోగ్యమైన దేవుడిగా పరిగణింపజేసే విధానాలు కొనసాగించారు. దీనికి మరో అవసరం హిందూ మతానికి వచ్చిన ఇంకొక పెద్ద ప్రమాదం. మాలిక్ కాఫర్ ఇతర ముసల్మానుల దండయాత్రలతో విష్ణు శివాలయాల భేదం లేకుండా అన్ని ఆలయాల ధ్వంసం జరిగింది. దాదాపు ఒక్క తిరుమల ఆలయం తప్ప. అది ఆ దేవుని మహిమగా చెప్పి హైందవులందరికీ దేవుడిగా భావింపజేసి కొండపైన సంవత్సరానికి 7 బ్రహ్మోత్సవాలు, కొండ కింద 2 అనుబంధ బ్రహ్మోత్సవాలు ప్రవేశపెట్టి గోవిందరాజు స్వామి వారి ఆలయాన్ని ప్రసిద్ధికి తెచ్చి అలా తేవడానికి కొండ నుండి చందనం, పూలమాలలు, నైవేద్యాలు చాలా అట్టహాసంగా ఏనుగుల అంబారీలు వేసి అధ్యయనం, వేదపారాయణంతో పెద్ద పెద్ద ఉత్సవాలు, ఊరేగింపులతో తిరుమల తిరుపతికి తెప్పించే సంప్రదాయం ఏర్పడింది. యాత్రికులకు, తిరుపతి వాసులకు ఈ ఉత్సవాలు చాలా వైభవంగా, గర్వంగా చెప్పుకోగల ఉత్సవాలుగా రూపుదిద్దుకొని వాటి ఖ్యాతి దిశలా పాకేలా చేయించి తిరుమల ఆలయానికి మంచి పరపతి చేకూర్చడం జరిగింది. ఈ కాలంలోనే అర్చకులకే కాక ఇతర కులాల ఆలయ సేవకులకు కూడా స్వామివారి నైవేద్యాలలో భాగం కల్పించటం, కొండ మీద ఏ సేవకు రుసుము లేకుండా వచ్చిన యాత్రికులందరికీ ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయాలు చేయడానికి సత్రాలు, అన్నదాన సమాజాలు స్థాపించి ప్రోత్సహించారు. వైఖానసులు ఇతర కులాల శ్రీ వైష్ణవ అంటే సాత్తాడిల విషయంలో అంత వివక్ష చూపలేదు, కానీ వేద పారాయణల విషయంలో కొంత వివక్ష చూపారని ఒక వాదన ఉంది. శ్రీ వైష్ణవులు ప్రవేశపెట్టిన అధ్యయనాలు, శాత్తుమర ప్రబంధ పఠనానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేవారట. వైఖానసులు శ్రీ వైష్ణవ బ్రాహ్మణులకు మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి తమిళ ప్రబంధ పాశురాల పఠనానికి ఇచ్చిన ప్రాముఖ్యాన్ని వేద పారాయణదారులకు ఇచ్చేవారు కాదట. వేద పారాయణదారులున్న అవకాశం ఇచ్చేవారు కాదట. ఇచ్చిన తగిన సంభావన, సత్కారాలు చేసేవారు కాదట. శ్రీ వైష్ణవుల కన్నా వీరిని చాలా చులకనగా చూసేవారట. దీనికి ముఖ్య కారణం యాదవరాయల కాలంలో శైవులకు, వైష్ణవులకు జరిగిన వాదమే. ఆలయంలోని విగ్రహం కుమారస్వామిది, తిరుమలను శైవక్షేత్రంగా ప్రకటించాలని శైవుల వాదన. రాజు సమక్షంలోన విష్ణువుగా నిర్ణయం జరిగాక కొంతకాలం శైవులను, అద్వైతులను కొంత దూరంగా పెట్టినట్టు తెలుస్తోంది. వేద పారాయణదారులు దాదాపు అందరూ శైవులే. ఈ విధానం దాదాపు క్రీస్తు శకం 1443 వరకు కొనసాగిందట. అప్పటి రాజు 2వ దేవరాయ మహారాయ వేదపారాయణకు దేవస్థానంలో ప్రాముఖ్యం ఇవ్వటం లేదని తలచి ప్రత్యేకంగా వేదపారాయణ జరపాలని కట్టుదిట్టం చేశాడట. అంతవరకు సంభావన కోసం వేదపారాయణ చేసే సంప్రదాయం లేదు. పారాయణ చేస్తే సంభావన ఇవ్వచ్చు, కానీ సంభావన కోసం వేదపారాయణ చేసే సంప్రదాయం లేదు కదా. సంభావనతో వేద పఠనం మొదలైందప్పుడే. ఈనాటికి వేదపారాయణను ముఖ్యంగా శైవులు, అద్వైతులు చేస్తుంటారు. ద్రవిడ ప్రబంధాలు, విశిష్టాద్వైత వేదాంతాలు శ్రీ వైష్ణవులకు ముఖ్యం. శాస్త్ర పఠనం, వేదాంతం మాధ్వులు ముఖ్యంగా చేస్తుంటారు. స్వాధ్యాయం చేసి తమ తమ వేదాన్ని అధ్యయనం చేసే సంప్రదాయం ఎంతకు ఆచరణలోకి రాలేదు. ఈ మధ్యనే శ్రీ వైష్ణవ, మధ్వ సంప్రదాయాల వారు కూడా వేదపారాయణలో కొంత శ్రద్ధ చూపుతున్నారు. ఇదన్నమాట వైష్ణవ క్షేత్రంలో అతిపెద్ద శివాలయం వెనుకున్న అసలు కథనం. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే వారం మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవా మరి.